ఓకే. ఇండియన్ ఎకానమీ సిరీస్లో భాగంగా సెకండ్ చాప్టర్ అయినటువంటి ఎకనమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి చూద్దాం అనమాట. గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, గ్రోత్కి డెవలప్మెంట్కి డిఫరెన్స్ ఏంటి, దాని గురించి హిస్టరీ ఏంటి, ఎప్పటిదాకా గ్రోత్ అనేది మెజర్ చేశారు ఇలాగా, తర్వాత దీన్ని మెజర్ చేయడానికి ఏమైనా ఇండెక్సెస్ ఉంటాయా, ఆ ఇండెక్సెస్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, ఈ టైప్లో కొంచెం చూద్దాం అన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా జస్ట్ గ్రోత్ అంటే ఏంటంటే జనరల్గా ఇన్ జనరల్ టర్మ్స్ ఎకానమీస్ డిఫైన్ చేసిన దాని ప్రకారము ప్రొడక్షన్ క్వాంటిటీని, మన ఎకానమీలో ప్రొడక్షన్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా కంట్రీ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది, సో జీడిపి కూడా పెరుగుతుంది. ఇదే గ్రోత్ అని చెప్పి చెప్పుకున్నారనమాట. ప్రస్తుతానికి ప్రొడక్షన్ క్వాంటిటీ పెంచితే చాలు, క్వాలిటీతో పని లేదు, జస్ట్ క్వాంటిటీ మాత్రమే. క్వాంటిటీ పెంచితే ఆటోమేటిక్గా జీడిపి పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది అని అనుకున్నారనమాట. ఇది ఎప్పటిదాకా 1950s దాకా, టిల్ 1950s. అంటే 1950s కంటే ముందు దాకా కూడా జనాలు ఎలా థింక్ చేశారంటే ఎకానమీస్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ and income of the country and feels with these two performing well, it automatically improves the people's life. అంటే క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ తర్వాత ఇన్కమ్ ఆఫ్ కంట్రీ, ఈ రెండు పెరిగితే చాలు, ఈ రెండు బాగా పర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా పీపుల్ లైఫ్స్ ఇంప్రూవ్ అవుతాయని చెప్పి దే ఫీల్. బట్ దే ఫెయిల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి అనే దాని మధ్య డిఫరెన్స్ పెద్దగా చూడలేకపోయారనమాట 1950s దాకా. తర్వాత ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక ఇమేజ్ ప్రకారం మనం డ్రా చేస్తే, ఈ మ్యాటర్ని జస్ట్ ఇమేజ్గా మనం సింపుల్గా చూస్తే ప్రొడక్షన్ క్వాంటిటీ పెరిగింది, దీని ద్వారా కంట్రీ యొక్క ఇన్కమ్ పెరిగింది, ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఇంక్రీజ్డ్ అండ్ ఫీల్స్ ఇట్ ఆటోమేటికలీ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. దీని ద్వారా పీపుల్ లైఫ్స్ క్వాలిటీ ఆటోమేటిక్గా పెరుగుతుందని అనుకున్నారు. బట్ ఇది తప్పైంది. ఎప్పుడు 1960s తర్వాత ద ఎకానమీ సా సంథింగ్ డిఫరెంట్ అనమాట. దీనికి కొంచెం డిఫరెంట్గా ఎకానమీస్ అబ్జర్వ్ చేశారు. ఏంటి అబ్జర్వ్ చేశారంటే, ఎకానమీస్ అక్రాస్ మెనీ కంట్రీస్ saw a difference phenomena where the country's growth was very high. 1960s తర్వాత మెనీ కంట్రీస్లో కంట్రీ యొక్క గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది, వెరీ హై. బట్ కంపారిటివ్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాజ్ వెరీ లో. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా పూర్గా ఉందన్నమాట. గ్రోత్, కంట్రీ యొక్క గ్రోత్ అయితే ఎక్కువ ఉంది, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ఎందుకు అలా జరుగుతుంది అని ఆలోచించారు. అప్పుడు దే కేమ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ని డెవలప్మెంట్ని డిఫరెన్షియేట్ చేయడం మొదలుపెట్టారనమాట. సో గ్రోత్ అనేది జస్ట్ ఓన్లీ క్వాంటిటేటివ్, అంటే నంబర్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ పెరుగుతుంది అనేది. బట్ డెవలప్మెంట్ ఇన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ క్వాలిటేటివ్. ఎంత క్వాలిటీతో లైఫ్ అనేది ఉంది, వాళ్ళకున్న హెల్త్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఏ ఏ థింగ్స్ వాళ్ళకి యాక్సెస్ ఉన్నాయి, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మెజర్ చేసేది డెవలప్మెంట్ అనమాట. తర్వాత మనం చూస్తే క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది, ఇన్కమ్ ఆఫ్ కంట్రీ పెరిగింది, బట్ డెవలప్మెంట్ అనేది పెరగలేదు, పీపుల్ లివింగ్ స్టాండర్డ్స్ అనేది పెరగలేదన్నమాట. సో దీని ద్వారా ఏమైపోయిందంటే, డెవలప్మెంట్ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా కంట్రీ యొక్క ఇన్కమ్ కూడా తగ్గింది, ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో ఫాల్ డౌన్. ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేదు, హెల్త్ సరిగ్గా లేదు పీపుల్ది, లేదా ఎడ్యుకేషన్ లేదు. హెల్త్ లేదు కాబట్టి లేబర్ యొక్క క్వాలిటీ తగ్గిపోయింది అనుకుందాం. పీపుల్ వర్క్ పోయే వాళ్ళు తగ్గిపోయారు, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోయింది అనుకో, ఆటోమేటిక్గా ఇన్కమ్ కూడా తగ్గిపోద్ది. సో డెవలప్మెంట్ డిక్రీజ్, ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ డిక్రీజ్. తర్వాత క్వాంటిటీ ఆఫ్ ద ప్రొడక్షన్, దట్ ఈస్ ద గ్రోత్, ఆల్సో డిక్రీజ్డ్. ఇలాగా డెవలప్మెంట్ లేకపోతే గ్రోత్ కూడా తగ్గిపోతుంది అని చెప్పి దే అబ్జర్వ్డ్ ఇన్ ద 1960s అనమాట. బట్ ఇఫ్ డెవలప్మెంట్ ఇంక్రీజ్డ్, ఇట్ ఆటోమేటికలీ ఇంప్రూవ్స్ ద గ్రోత్.
డెవలప్మెంట్ పెరిగితే ఇది గ్రోత్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది అంటున్నారు. ఎలాగంటే సేమ్ కాన్సెప్టే ఇక్కడ నుంచి ఇక్కడ డెవలప్మెంట్ తగ్గకుండా డెవలప్మెంట్ పెరిగిందనుకో, డెవలప్మెంట్ పెరగడం వల్ల గ్రోత్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇఫ్ ద పీపుల్ హ్యావింగ్ మోర్ స్కిల్స్ రిగార్డింగ్ ద ఎడ్యుకేషన్ గురించి చూసుకుందాము. ఎడ్యుకేషన్ ద్వారా పీపుల్కి మోర్ స్కిల్ వచ్చాయి. పీపుల్ నౌ ఏబుల్ టు క్రియేట్ మోర్ వర్క్. వాళ్ళంతకు వాళ్ళే ఒక వర్క్ని క్రియేట్ చేసుకోగలిగారు వాళ్ళ స్కిల్ యూజ్ చేసి. సో దే ఆర్ నౌ ఏబుల్ టు గివ్ మోర్ జాబ్స్ టు ద పీపుల్. ఇదంతా ఎలా జరిగింది? డెవలప్మెంట్ ద్వారా జరిగింది. హెల్త్ ఎక్కువ ఉంది, హెల్త్ బాగుంది పీపుల్కి. హెల్త్ బాగుండడం వల్ల దే కెన్ ఫోకస్ మోర్ క్వాలిటీ ఆఫ్ ద వర్క్. ఇలాగనమాట. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, పీపుల్ నౌ హ్యావింగ్ మోర్ ఫెసిలిటీస్. ఐ మీన్ దే ఆర్ నౌ హ్యావింగ్ సమ్ బైక్స్ ఉన్నాయనుకుందాం, సమ్ సైకిల్స్ ఉన్నాయనుకుందాం. ఇలాగా 2-3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే పీపుల్ వర్క్కి వెళ్ళడానికి ప్రీవియస్లీ 1 అవర్ వాక్ చేసి వెళ్ళేవాళ్ళు అనుకుందాం. కానీ ఇప్పుడు బైక్ ఉండడం వల్ల 15 మినిట్స్లోనే అదే టైంని కవర్ చేస్తాం, అదే కిలోమీటర్స్ని కవర్ చేస్తాం. సో దే ఆర్ హ్యావింగ్ ఎక్స్ట్రా 1 అవర్ టైమ్ టు మూవ్ ఫార్వర్డ్ దేర్ లైఫ్స్. ఆ 1 అవర్లో దే కెన్ డూ సమ్ అదర్ వర్క్స్. సో ఈ డెవలప్మెంట్ ద్వారా పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేంజ్ అవ్వడం ద్వారా ఆటోమేటిక్గా గ్రోత్ అనేది పెరిగిందనమాట. డెవలప్మెంట్ పెరగడం వల్ల గ్రోత్ పెరిగింది. ఈ డెవలప్మెంట్ వల్ల గ్రోత్ ఇంకా ఇంక్రీజ్ అయింది. నౌ పీపుల్ ఆర్ డూయింగ్ మోర్ వర్క్స్ దాన్ ప్రీవియస్ విత్ ద మోర్ డెవలప్మెంట్. దీని ద్వారా తిరిగి రివర్స్లో మళ్ళీ డెవలప్మెంట్ పెరిగింది. నౌ దే ఆర్ డూయింగ్ మోర్ ప్రొడక్షన్, నౌ దే కెన్ ఇంక్రీజ్ మోర్ డెవలప్మెంట్. ఇలాగా ఇది ఒక సైక్లికల్ మేనర్ అనమాట. డెవలప్మెంట్ పెరిగితే గ్రోత్ పెరుగుతుంది, గ్రోత్ మళ్ళీ పెరిగింది, మళ్ళీ డెవలప్మెంట్ పెరిగింది. ఇలాగా ఒక సైకిల్ లాగా అనమాట. నౌ దే ఆర్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రోత్ అనేది జస్ట్ క్వాంటిటేటివ్. అంటే ఒక ప్రొడక్షన్ పెరిగినంత మాత్రాన, జీడిపి పెరిగినంత మాత్రాన, ఇన్కమ్ పెరిగినంత మాత్రాన డెవలప్మెంట్ కాదు. ఇది జస్ట్ క్వాంటిటేటివ్ పర్పస్. డెవలప్మెంట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ క్వాలిటేటివ్. పీపుల్ యొక్క లైఫ్ స్టాండర్డ్స్ చేంజ్ అవ్వడం, పీపుల్స్ కావాల్సిన ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత లివింగ్ స్టాండర్డ్స్, ద ఫెసిలిటీ ఆఫ్ ద యాక్సెస్ ఆఫ్ సమ్ డిఫరెంట్ థింగ్స్, లివింగ్ స్టాండర్డ్స్ అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం ఎలా మెజర్ చేస్తున్నాము దీన్ని, ఏంటి డెవలప్మెంట్ని ఎలా మెజర్ చేస్తాం, పీపుల్ యొక్క లైఫ్స్ వాళ్ళ దీన్ని ఎలా మెజర్ చేస్తున్నాం అనే దాన్ని మనం చూస్తే, ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ ఇండెక్సెస్ పబ్లిష్ చేస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఇండెక్సెస్ ఎవరు పబ్లిష్ చేశారంటే యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని యుఎన్ కింద ఒక బ్రాంచ్ ఉంది. అది ఫస్ట్ 1919లో ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. అదేంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనమాట. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ హెచ్డిఐ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదేంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అంటే వాళ్ళు కొన్ని క్వాంటిటీస్ తీసుకొని దాన్ని మెజర్ చేసి ఒక ర్యాంకింగ్ అనేది చేశారు. ఒక్కో దానికి ఒక ఇండెక్స్తో ర్యాంకింగ్ అనేది ఇచ్చారనమాట కంట్రీస్ని, ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని, హెల్త్ బేస్ చేసుకొని, ఇలాగనమాట. ఇది ఫస్ట్ అటెంప్ట్ టు మెజర్ అండ్ డిఫైన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఎకానమీస్. ఇది ఎవరు చేశారంటే జాయింట్లీ డెవలప్డ్ బై ఇండియన్ ఎకానమీస్ అమర్త్య సేన్ అండ్ పాకిస్తాన్ ఎకానమీస్ మహబూబ్ ఉల్ హక్. These two people combinedly has developed this HDI and HD report, Human Development Report. These are the things regarding this. And హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మనం చూస్తే, మనం ఏమని చెప్పుకున్నాం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారు, యుఎన్డిపి పబ్లిష్ చేస్తుంది 1990s నుంచి. ఇట్ ఈస్ హ్యావింగ్ 3 ఇండిసెస్. దేన్ని బేస్ చేసుకొని పబ్లిష్ చేస్తుంది, ర్యాంకింగ్ ఇస్తుంది అంటే 3 ఇండిసెస్ బేస్ చేసుకొని ఇస్తుంది అనమాట. ఆ 3 ఇండిసెస్ ఏం మెజర్ చేస్తుందంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అనమాట. అంటే పీపుల్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎలా ఉంది, పుట్టినప్పుడు ఒక పర్సన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎలా ఉందన్నమాట.
ఒక పర్సన్ ఈరోజు పుట్టాడంటే తన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 60 ఇయర్స్ పలానా కంట్రీలో ఉంది, పొల్యూషన్ అది ఇది బేస్ చేసుకొని, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని 60 ఇయర్స్ ఉంది అనుకుందాం. అది ఒక టైప్ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మెజర్మెంట్ అనమాట. ఇది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్. తర్వాత ఎడ్యుకేషన్ ఇండెక్స్. ఎడ్యుకేషన్ ఇండెక్స్ అంటే ఏంటంటే పీపుల్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, యావరేజ్గా స్కూల్లో ఎన్ని ఇయర్స్ చదువుకోగలుగుతున్నారు, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఆ కంట్రీలో. తర్వాత ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అంటే యాక్చువల్గా ఉండాల్సింది ఎంత, లేదా ఎంతవరకు వీళ్ళు వెళ్ళగలరు ఆ కంట్రీలో అనేది ఈ 2 ఇండెక్స్ బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ ఇండెక్స్ అనేది ఒకటి ఇస్తారనమాట. తర్వాత ఇన్కమ్ ఇండెక్స్ అంటే వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉంది, అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అట్ ద పీపీపీ యాజ్ ఎ మెజర్. అంటే పీపీపీ అంటే ఏమిటంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. అంటే ఒక కంట్రీలో పీపుల్ వాళ్ళ కరెన్సీ యూజ్ చేసి ఎన్ని గూడ్స్ కొనగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 100 రూపీస్ మార్కెట్కి తీసుకెళ్ళి ఇండియాలో ఎన్ని గూడ్స్ కొనగలుగుతున్నావు, దాన్ని యూఎస్ఏ డాలర్తో కంపేర్ చేయడం అనమాట. యూఎస్ఏలో ఒక డాలర్కి ఎన్ని వస్తాయో ఇండియాలో దాని కరెన్సీకి ఎన్ని వస్తాయి, ఇలాగా పర్చేసింగ్ పవర్ అనమాట. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, దాన్ని బట్టి ఎకానమీ సైజ్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇలాగ ఎకానమీ సైజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. పీపీపీ ప్రకారం ఇండియా 3rd ప్లేస్లో ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకొని చాలు. తర్వాత ఈ నేషనల్ ఇన్కమ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ యూజ్ చేసి ఒక ఇన్కమ్ ఇండెక్స్ అనేది మెజర్ చేస్తారు. ఈ 3 బేస్ చేసుకొని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. 3 ఇండిసెస్. ఇప్పుడు మనం ఏమేమి గుర్తు పెట్టుకోవాలా దీంట్లో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆర్ హెచ్డిఐ రిలీజ్డ్ బై యుఎన్డిపి. ఇట్ హ్యాస్ 3 ఇండెక్సెస్. These are life expectancy index, education index and income index. 3 things. Again in education index, MYSY and EYSY, mean years of schooling and expected year of schooling. These are about the హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇండియా ర్యాంక్ ఎంత ఉందంటే 2024లో రిలీజ్ చేశారు. ఇది ఏ ఇయర్ మెజర్మెంట్ అంటే 2022 ఇయర్ యొక్క ఫిగర్స్ యూజ్ చేసుకొని డేటా మెజర్ చేసి పబ్లిష్ చేసింది 2024లో అనమాట. 2 ఇయర్స్ డిలేతో వస్తుంది ఇది. ఇండియా ర్యాంక్ 134 ఉందన్నమాట 193 కంట్రీస్లో. ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే పెరిగిందనమాట. సో ఇట్స్ సమ్ ఇంప్రూవ్మెంట్, సమ్ 0.68% ఎంతనో ఇంప్రూవ్మెంట్ చూపించిందనమాట ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఇండియా ర్యాంక్ పెరిగిందా తగ్గిందా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే అన్నట్టు ఇస్తాడు. తర్వాత వచ్చేసి ఇండియా ర్యాంక్ 134 అమాంగ్ దిస్ మెనీ కంట్రీస్ అని చెప్పిస్తాడు ఇలాగా. తర్వాత వచ్చేసి జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనమాట. ఈ జెండర్ డెవలప్మెంట్ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇది ఏది క్యాలిక్యులేట్ చేస్తాయంటే రేషియో ఆఫ్ ఫీమేల్ హెచ్డిఐ వర్సెస్ మేల్ హెచ్డిఐ. ఫీమేల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లోనే ఫీమేల్ వర్సెస్ మేల్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అంటే ఫీమేల్ ఎంత బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు అనేది చెక్ చేస్తుంది అనమాట. సో దట్స్ వై జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్. దిస్ వాజ్ హ్యూమన్, దిస్ వాజ్ జెండర్. సో జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ గ్రేటర్ దాన్ 1 ఉంటే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నట్టు, లెస్ దాన్ 1 అంటే వర్స్ట్ పర్ఫార్మింగ్ కంట్రీస్ కింద తీసుకుంటాం అన్నమాట. గ్రేటర్ దాన్ 1 ఉన్న కంట్రీస్ వచ్చేసి ఎస్తోనియా, లాత్వియా, రష్యా, ఈ 3 కంట్రీస్ టాప్లో ఉన్నాయన్నమాట. దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్ అనమాట. తర్వాత ఇండియా వచ్చేసి ఇండియా ర్యాంక్ దీంట్లో 129. India rank is 129 according to the figures published in 2024. It was behind the Bhutan. Bhutan 125th ప్లేస్లో పర్ఫామ్ చేస్తుంది. ఇండియా వచ్చేసి భూటాన్ కంటే వెనుకుందనమాట. తర్వాత జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనే ఒకటి ఉంది. 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ని ఇది చూస్తుంది అనమాట. ఇది ఏమేమి చూస్తుందంటే ఇండెక్సెస్ రీప్రొడక్టివ్ హెల్త్, ఎంపవర్మెంట్, ఎకనమిక్ స్టేటస్. జనరల్గా మనకి ఇచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే
జెండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అంటారు. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కవర్స్ 3 pillars ఇంక్లూడింగ్ రీప్రొడక్టివ్ హెల్త్, ఎంపవర్మెంట్ అండ్ ఎకనమిక్ స్టేటస్. ఇలాగా 3 వరుసగా ఇచ్చేస్తాడు, కరెక్టా కాదంటారు. లేదా మధ్యలో ఈ ఎంపవర్మెంట్ తీసేసి మేబీ సమ్ అదర్ వర్డ్ యాడ్ చేస్తాడు, ఎడ్యుకేషన్ అనో లేదా హెల్త్, ఉమెన్ హెల్త్ అనో, ఇలాగా డిఫరెంట్ థింగ్స్ ఇచ్చేస్తాడు అనమాట. అప్పుడు వీ హ్యావ్ టు ఐడెంటిఫై. సో ఇలాగా మనం 3ని ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాలి. రీప్రొడక్టివ్ హెల్త్ చూస్తుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ చూస్తుంది, వాళ్ళ యొక్క ఎకనమిక్ స్టేటస్, ఈ 3 చూస్తుంది అనమాట ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో. ఇన్ఈక్వాలిటీ అంటే జనరల్గా అంటే పీపుల్ యొక్క ఈక్వాలిటీ అనేది ఎలా ఉంది, జెండర్ బేస్ చేసుకొని జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఉమెన్ ఎంపవర్మెంట్ అర్థం చేసుకోవాలన్నమాట. రీప్రొడక్టివ్ హెల్త్, అడోలసెంట్ బర్త్ రేట్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది రీప్రొడక్టివ్ హెల్త్లో. అంటే గుర్తుండడానికి ఇది అడోలసెంట్ బర్త్ రేట్స్ అంటే బర్త్ రేట్ ఎలా ఉంది, తర్వాత మెటర్నల్ మోర్టాలిటీ రేట్, మదర్ యొక్క మోర్టాలిటీ రేట్స్ ఎలా ఉన్నాయి, ఈ 2 బేస్ చేసుకొని రీప్రొడక్టివ్ హెల్త్ని అసెస్ చేస్తుంది అనమాట. తర్వాత ఎంపవర్మెంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే ఆ కంట్రీ యొక్క పార్లమెంటరీ సీట్లో ఫీమేల్ ఎంతమంది ఆక్యుపై చేశారు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద ఎంపవర్మెంట్నా, దట్స్ వై. తర్వాత adjust females with adolescent females with at least having ఎడ్యుకేషన్ ఆఫ్ సెకండరీ స్కూలింగ్, అంటే సెకండరీ స్కూలింగ్ దాకా ఎడ్యుకేషన్ చదివినటువంటి అడల్ట్ ఫీమేల్స్ యొక్క పాపులేషన్ మెజర్ చేస్తుంది అనమాట. ఒకటి ఎడ్యుకేషను, ఇంకోటి పాలిటిక్స్, ఈ 2 మెజర్ చేసి వాళ్ళ ఎంపవర్మెంట్ని చెక్ చేస్తుంది. తర్వాత ఎకనమిక్ స్టేటస్కి వస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అంటే వాళ్ళు ఎంతమంది ఫీమేల్ వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎంతమంది జాబ్ చేస్తున్నారు, ఇన్ఫార్మల్ జాబ్స్ లేదా ఫార్మల్ జాబ్స్, ఈ టైం 15 years కంటే ఓల్డ్ ఉన్న ఫీమేల్స్ అనమాట. ఇలాగా ఎకనమిక్ స్టేటస్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు 3 ఆస్పెక్ట్స్ ఏంటి, రీప్రొడక్టివ్ హెల్త్, ఎంపవర్మెంట్ అండ్ ఎకనమిక్ స్టేటస్, ఈ 3 అనమాట. ఇండియా ర్యాంక్స్ 13 పొజిషన్స్ 108th అనమాట. 2024లో రిలీజ్ చేశారు. 2022 డేటా బేస్ చేసుకొని ఇండియా ర్యాంక్ 108th అనమాట. సో 13 పొజిషన్స్ ఇంప్రూవ్ అయిందనమాట ఇండియా దీంట్లో. సో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఇంప్రూవ్డ్ బై 13 పొజిషన్స్, 108th పొజిషన్ ఇండియా. తర్వాత మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని ఇంకో ఇండెక్స్ ఉందన్నమాట. ఈ ఇండెక్స్ ప్రకారము అక్యూట్ పావర్టీ మెజర్ చేయడంలో మోర్ దాన్ 100 కంట్రీస్లో అక్యూట్ పావర్టీ మెజర్ చేయడంలో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. దీన్ని 2010లో డెవలప్ చేశారు. ఇట్ కాంప్లిమెంట్స్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్తో పాటు ఇది కాంప్లిమెంట్ చేస్తూ కొన్ని అసెస్మెంట్స్ అనేది చేస్తుందన్నమాట. మెజర్ ఆఫ్ అక్యూట్ పావర్టీ. తర్వాత దీన్ని ఎవరెవరు పబ్లిష్ చేస్తారు, ఫస్ట్ ఎవరు డెవలప్ చేశారంటే OPHI, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, వీళ్ళు. తర్వాత దీంతోపాటు యూనియన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ 2 కలిసి దీన్ని డెవలప్ చేశారు. పబ్లిష్ చేసేది ఎవరంటే OPHI పబ్లిష్ చేస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్. తర్వాత వచ్చేసి 3 డైమెన్షన్స్ చూస్తుంది. 3 డైమెన్షన్స్లో 10 ఇండికేటర్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట. హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత లివింగ్ స్టాండర్డ్స్, సేమ్ అక్కడ దాంతో పోలిస్తే సమ్వాట్ సిమిలర్ అనమాట. హెల్త్లో ఏమేమి చూస్తుందంటే చైల్డ్ మోర్టాలిటీ, న్యూట్రిషన్, ఈ 2 కాన్సెప్ట్స్ చూస్తుంది. ఎంతమంది పుట్టిన పిల్లలు లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారు లేదా ఎంతమంది చనిపోతున్నారు, ఇది హెల్త్ కింద. తర్వాత న్యూట్రిషన్, ప్రాపర్గా కావాల్సిన న్యూట్రిషన్ అందుతుందా లేదా ఉన్న పాపులేషన్కి, ఈ 2 హెల్త్ కింద చూస్తున్నారు. దీంతోపాటు ఎడ్యుకేషన్, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, అంటే ఎన్ని ఇయర్స్ స్కూలింగ్ చేయగలుగుతున్నారు వితౌట్ హ్యావింగ్ ఎనీ బర్డెన్. తర్వాత స్కూల్ అటెండెన్స్ ఎలా ఉంది, సమ్ 80%, 70%, 60%, ఇలాగా స్కూల్ అటెండెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. దీంతోపాటు లివింగ్ స్టాండర్డ్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. లివింగ్ స్టాండర్డ్స్లో ఏ ఇండికేటర్స్ చూస్తున్నారంటే కుకింగ్ ఫ్యూయల్, అంటే గ్యాస్ యూజ్ చేస్తున్నారా లేదా
ఏ టైప్ ఆఫ్ కుకింగ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తున్నారు, తర్వాత వచ్చేసి టాయిలెట్ ఫెసిలిటీస్ ఎలాగున్నాయి, వాటర్ ఫెసిలిటీస్ ఎలాగున్నాయి, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, తర్వాత ఫ్లోర్ వాళ్ళు యూజ్ చేసే హౌసింగ్ టైప్ ఆఫ్ థింగ్, తర్వాత అసెట్స్, వాట్ టైప్ ఆఫ్ అసెట్స్ దే ఆర్ ఓనింగ్, టీవీ, ఎలక్ట్రిసిటీ అసెట్స్ లైక్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఇలాగా వీటన్నిటిని బేస్ చేసుకొని మల్టీ డైమెన్షన్స్లో పావర్టీని మెజర్ చేస్తున్నారు, అంటే కవరింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద పావర్టీ ఇలాగా. సో దీని ప్రకారము పూర్గా ఒక పర్సన్ని కన్సిడర్ చేయాలంటే అట్లీస్ట్ 3 వెయిటెడ్ ఇండికేటర్స్లో దే ఆర్ డిప్రివ్ అయి ఉండాలన్నమాట. అంటే 3 ఇండికేటర్స్ అన్నా వాళ్ళు లెస్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తర్వాత ఇది అనుకుందాం, అప్పుడు దే ఆర్ పూర్ అనమాట. జస్ట్ 3 ఇండికేటర్స్ ఉండాలన్నమాట. డేటా ప్రకారం చూస్తే 2024 డేటా మనకు అవైలబుల్లో లేదు, కానీ మనకున్న డేటా ప్రకారము 2005 నుంచి 2021 ఉన్న మధ్యలో డేటా తీసుకుంటే 415 మిలియన్ పూర్ని ఇండియాలో మనము పావర్టీ నుంచి బయటికి తీసుకొచ్చామన్నమాట. అంటే నియర్లీ అరౌండ్ 41 crore పీపుల్ని పావర్టీ నుంచి బయటికి తీసుకొచ్చామన్నమాట 2005 నుంచి 2021లో. అంటే 44.3% ఉన్న పావర్టీని 11.8%కి తగ్గించేసామన్నమాట. దీస్ ఆల్ అబౌట్ ద మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇన్ ఇండియా. దీంతో పాటు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఒకటి ఇస్తుంది అనమాట. దీంట్లో యాక్చువల్గా ఈ హ్యాపీనెస్, గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేసింది భూటాన్ కింగ్. దీని ప్రకారం ఇండియా ర్యాంక్ 126th అనమాట. ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఎంత హ్యాపీగా ఉన్నారు పీపుల్ అనేది మెజర్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ద సైకలాజికల్ ఫ్యాక్టర్స్, సమ్ డిఫరెంట్ థింగ్స్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. 126th ర్యాంక్ అనమాట. పాకిస్తాన్ కంటే, ఇరాక్, పాకిస్తాన్ కంటే బ్యాక్వర్డ్లో ఉందన్నమాట ఇండియా హ్యాపీనెస్ ఇండెక్స్లో అకార్డింగ్ ద ఫిగర్స్ అనమాట. దీస్ ఆల్ అబౌట్ ఎకనమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్.